అక్టోబర్ నెల వేతనాలను ఆధార్తో లింక్ అయి ఉన్న ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టళ్లలో ఆధార్ లింక్ చేయాలని డెడ్ లైన్ విధించింది. ఆధార్తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టం చేశారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణంలోని అచ్చన్పల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు శనివారం పోలీసులు పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు నష్టం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శనివారం సాయంత్రం SRSP బ్యాక్ వాటర్ ముప్పు ప్రాంతం ఎంచాలో పర్యటించారు. బాధిత రైతులకు ఎకరాకి ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలంతా తన ఓటమి గురించి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తనపై కుట్ర జరిగిందో లేదో ఆలోచించాలన్నారు. తాను ఏ ఒక్కనాడు కూడా తన ఓటమి గురించి ఎక్కడా బహిరంగంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. ఇంటర్ సిలబస్ ను NCERT గైడ్ లైన్స్ ప్రకారం రివిజన్ చేస్తామని బోర్డు సెక్రటరీ కృష్ణ చైతన్య తెలిపారు. గణితం, ఫిజిక్స్, బోటనీ, కెమిస్ట్రీలు రివిజన్ జరిగి 13 ఏళ్లైంది. ఇతర సబ్జెక్టుల రివిజన్ 2020కి ముందు చేశారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంచేందుకు వీటిని అప్డేట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. హైబ్రిడ్ అమెండ్మెంట్ HAM కాదని, అది ₹8,000 కోట్ల భారీ స్కామ్ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. రోడ్లు బాగు చేసే ముసుగుల్లో ₹8,000 కోట్లు దోచుకునేందుకు రంగం సిద్ధమైందని, ఫేజ్ 1లో ₹17,000 కోట్ల కాంట్రాక్టులో ₹8,000 కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.